హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్. నాకు 3000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలు లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. యాక్చువల్‌గా రోజులు కాదు, నెలలనమాట. కన్ఫర్మ్‌గా వీక్లీ వన్స్ అయినా అప్‌లోడ్ చేద్దాము అనుకుంటాను. అసలు నాకేంటో తెలీదు. నేను పెద్ద పెద్ద వీడియోస్ ఏమి పెట్టను. అలాగని చెప్పి నాకు ఎడిటింగ్‌కి అసలు టైమే సరిపోవట్లేదనమాట. వీడియోస్ మాత్రం బొచ్చెడున్నాయి. బట్ ఈరోజు ఒక మంచి రెస్టారెంట్‌తో మీ ముందుకొచ్చాను. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో బిర్యానీ నేను ఎప్పటినుంచో ట్రై చేయాలి అనుకుంటున్నాను. సత్తిబాబు బిర్యానీ అనమాట. చాలా వీడియోస్‌లో చూశాను. బట్ మేమున్న ప్లేస్ నుంచి ఏ రెస్టారెంట్‌కి వెళ్ళాలి అన్నా గానీ, అంటే సిటీలో ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళాలి అంటే కన్ఫర్మ్‌గా 1 అవర్. మేము ఎల్బీ నగర్‌కి వెళ్ళడానికి 1 అవర్ పట్టిద్ది. అట్లాంటిది ఇంకా ఈ కేబీహెచ్‌పీ, గచ్చిబౌలి ఇలాంటి ప్లేసెస్‌కి రావాలంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అనమాట. సో, పర్టిక్యులర్‌గా ఓన్లీ రెస్టారెంట్‌కి మాత్రమే మేము వెళ్ళడం చాలా కష్టం. ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళినప్పుడో, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇట్లాంటి స్పెషల్ రెస్టారెంట్స్‌ని విజిట్ చేయడానికి అవుతది. సో, ఈ సత్యబాబు రెస్టారెంట్ వీడియో కూడా ఎప్పుడో తీసిందనమాట. బట్ ఈ రోజుకి నాకు వీడియో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి అవుతుంది. మీరెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ మేము ట్రై చేసిందయితే గనక ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసరికి ఒక సింగిల్ ఫ్రై పీస్ బిర్యానీనే 247 రూపీస్ ఉంది. ఇంకా జీఎస్టీ అవి కలిపి 260 అయిందనమాట. మేము వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. బిర్యానీ అంటే ఓన్లీ బిర్యానీనే. జనరల్‌గా ఎక్కడైనా గానీ సింగిల్ బిర్యానీ అంటే 120 ఆర్ 150 అలా మాత్రమే తెలుసు. ఇక్కడ మాత్రం 247 రూపీస్ ఉండేసరికి ముందు ఒకటి తీసుకొని తిందాము. సరిపోతే అప్పుడు తీసుకోవచ్చులే అనుకుని ఒకటే తీసుకున్నామనమాట. మేము ఇద్దరం వెళ్ళాము. మేము ఆర్డర్ తీసుకున్నాక రైస్ క్వాంటిటీ చూస్తే మాత్రం కన్ఫర్మ్‌గా ఇద్దరు పర్సన్స్‌కి సరిపోయిద్ది అనిపించింది. యాక్చువల్‌గా ఇది బిర్యానీ కాదు, బగారా రైస్ అనమాట. ఇంకా దానిలోకి పక్కనే విడిగా చికెన్ ఫ్రై పెట్టారు. ఒక బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్ ఇచ్చారనమాట. ఇంకా రైతా, గ్రేవీ ఎక్కడైనా కామనే కదా. కాకపోతే వీళ్ళు బౌల్స్‌లో కాకుండా పార్సెల్ చేసినటువంటి చిన్న చిన్న ప్యాకెట్స్‌లో ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నార్మల్ బగారా రైస్‌కి అంత ఫ్లేవర్ అనిపించలేదు కానీ ఆ చికెన్ ఫ్రైని బగారా రైస్‌లో కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ నిజంగా ఏ క్లాస్‌గా ఉంది. అద్దిరిపోయిందనమాట. నాకు మాత్రం చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని వీడియోస్‌లో కొంతమంది బావుందని చెప్తే కొంతమంది బాలేదు. ఇటువరకు బావుండేది, ఇప్పుడంత బాలేదు అని చెప్తున్నారు కొంతమంది. బట్ నేను ట్రై చేసింది ఫస్ట్ టైమే కానీ నాకు మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటి అంటే మా రైస్ అవ్వకముందే వాళ్ళిచ్చిన గ్రేవీ అయితే అయిపోయిందనమాట. చికెన్ గ్రేవీ. పీసెస్ కాదు, జస్ట్ గ్రేవీ అయినా వేస్తారా అని అడిగితే అట్లాంటిదేమి ఉండదు. కావాలంటే ఆ రైతాను చిన్న గ్రేవీ ప్యాకెట్ ఇచ్చారు కదా, అవి మళ్ళీ మళ్ళీ ఇస్తాము అన్నారు. ఇంకేం చేస్తాము, మేము ఎక్కడికెళ్ళినా గానీ గ్రేవీ మాత్రం అసలు టచ్ చేయమనమాట. ఇంకా రైతాతోనే మిగిలిన రైస్ అయితే కంప్లీట్ చేసాము. రైతా కూడా చాలా బావుంది. మొత్తానికి నేనైతే చాలా సాటిస్ఫైడ్. బట్ చికెన్ గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బావుండేది అనిపించింది. ఇంకంతే. సో, బట్ ఇది సింగిల్ అనుకుని ఒక్కళ్ళకే వచ్చిద్దనుకుంటే తప్పే. ఎందుకంటే మాకు కంప్లీట్‌గా ఇద్దరికీ కడుపైతే నిండిపోయిందనమాట. ఇక్కడ ఈ బిర్యానీతో పాటు ఇంకా చికెన్ పకోడీ, బాదం పాలు కూడా చాలా ఫేమస్ అంట. బట్ మేము మాత్రం ఏమీ ట్రై చేయలేదు. బిర్యానీ తినేసి సైలెంట్‌గా నోరు మూసుకొని వచ్చేసాం. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.